నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గన్నేరువరం బెజ్జంకి ఇల్లంతకుంట ప్రజలకు బ్రిడ్జ్ వెంటనే నిర్మాణం చేపట్టాలి. మైసమ్మగుట్ట నుండి శ్మశాన వాటిక వరకు మధ్యలో కిలోమీటర్ పావు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి. ఈ బ్రిడ్జ్ వేస్తే 120 గ్రామాలకు పనిచేస్తుంది. విద్యకు వైద్యానికి చాలా దగ్గరైతుంది. గౌరవ కేంద్ర మంత్రి వెంటనే చేపట్టాలి. స్థానిక ఎమ్మెల్యే మైసమ్మగుట్టకొచ్చి పరిశీలించి ఇక్కడ నుండి నిర్మాణం చేపట్టాలి. లేకపోతే ఈ పోరాటం ఎప్పటికీ కూడా ఆగదు. బ్రిడ్జ్ వేస్తే మైసమ్మగుట్ట దగ్గర 3000 ఎకరాలు పార్కు గాని ఇండస్ట్రియల్ ఏరియాకు గాని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాంతానికి మానసాదేవి టెంపుల్ దేశంలో రెండోది. ఇక్కడ మైలారం గుట్ట దగ్గర ప్రసిద్ధిగాంచిన మల్లన్న స్వామి ఉన్నది. పరిశీలించిందంటే ఎమ్మెల్యే గారు అది ఒక్క నాయకుని కొరకే, అది ఈ ప్రజల కొరకు కాదు, ఈ 120 ప్రజల కొరకు కాదు. అక్కడ ఏ రకంగా పరిశీలించినట్టు 600 మీటర్లు ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ టోల్గేట్ వేసుకొని అయినా కానీ అది చేయచ్చు. ఈలంగానే బ్రిడ్జి అంటేనే శాంక్షన్ చేయాలి. ప్రజల మీద అవసరం చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడినప్పుడు ఎందుకు మరి మీరు ఓట్లు అడుగుడు? వెంటనే ఈనంగానే శాంక్షన్ చేయాలి. ఆనంగా అయితే మాత్రం ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అయినా ఒక నాయకుని గ్రైనేట్ బండ ఓడు కొరకు ఆలంగా బ్రిడ్జ్ చేస్తా అంటారు. ఒక నాయకుని కొరకు ఎలగందకు 100 కోట్లు పెట్టి బ్రిడ్జ్ చేసుకుంటాడు. ఆలంగా తీగలు బ్రిడ్జ్ చేసిండు ఒక నాయకుడు. అంటే ఒక్క నాయకుని కొరకేనా? మరి 120 మంది ప్రజలు కనిపించలేరా? 120 గ్రామాల ప్రజలు కనిపించలేరా? ఈ 3 మండలాల గ్రామాల ప్రజలు కనిపించలేరా? మరి ఇలా ఓట్లాడకూరు మీరు. మేము ఊకుంటాం. రాష్ట్ర బడ్జెట్ 2,93,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మాకు బ్రిడ్జ్ చేయకుండా కానీ మేము ఏదన్నా ఒకటి మాకు పర్మిషన్ మేమన్నా వేసుకుంటాం. బండ్లు ఆటోలు పోయేటట్టు. మాకు విద్యకు వైద్యానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న రీసెంట్గా గుండ్లపల్లి అక్కడ యాక్సిడెంట్ అయితే కరీంనగర్ వేటలకు ప్రాణం అయింది ఒకరిది. ఈలంగా పోతే ఈలంగా ప్రాణాలు పోడు. విద్యకు చాలామంది దూరం అయ్యి చదువుకోకుండా రూమ్ కిరాయిలు కట్టుకోకుండా అది అయిపోయింది. మాకు వెంటనే బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వచ్చి మైసమ్మగుట్ట దగ్గర పరిశీలన చేసి ఈనంగానే శాంక్షన్ చేయాలి. ఆనంగా చేస్తే ఎంత ఉద్యమానికైనా సావడానికైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. అది ఆనంగా అవసరం లేదు బ్రిడ్జి. ఆ ఒక్కరికి ఏనంగా చేస్తారు. పేరు వారాల సతీష్ కుమారు. మాకు ఇప్పుడు సప్తగిరి కాలనీ నుంచి మైలారం మైసమ్మగుట్ట వరకు బ్రిడ్జ్ చేయాలని మేము 10 నాయకులను కూడా మేము అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ గారు ఓట్లప్పుడు వచ్చినప్పుడు 2 సార్లు వచ్చినప్పుడు అడిగినాం. సరే చేస్తామని చెప్పిండు. ఆ ఎమ్మెల్యే గారిని అడిగినాం, పాత ఎమ్మెల్యేని అడిగినాం. ఇప్పుడు అదేమో దొరల పాలన అన్నారు. ఇది ప్రజాప్రభుత్వం అంటారు. మరి ప్రజాప్రభుత్వంలో ప్రజల కొరకు ఆలోచించి బ్రిడ్జ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ మేము ఏ నుంచి పోవాలన్నా ఈయనంగా గుల్లపల్లి నుంచి పోయే వరకు 40 కిలోమీటర్లు అంటే గంటన్నర పడుతుంది. ఆర్టీసీ బస్సులో పోతే మాత్రం 2 గంటలు అవుతుంది. మాకు బస్సులే చక్కగా వస్తలేవు. మేము ఏనంగా పోవాలి? స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు. ఆ అత్యవసర ఇప్పుడు ఏదైనా పాము గుట్టి ఏదైనా చేస్తే ఆడికి పోయే వరకే పానాలు పోతున్నాయి. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు మొన్న చొక్కరావుపల్లి పరిశీలించారు. కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ పరిశీలించారు. మేము 2013-14 నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమం చేస్తున్నప్పుడు ఇక్కడ పరిశీలించక ఉద్యమం లేని కాడ పరిశీలించుడండి. అందుకే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి కూడా పరిశీలించాలి. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు ఆ పేరును నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఓట్లేసారు ఈ ప్రజలంతా. 3 మండలాల ప్రజలు ఇప్పుడు ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలం మా చూడాలేసారు. ఇప్పుడు మేము ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా చూడా ప్రభుత్వం పైసలు వసూలు చేస్తుంది. కానీ మాకు ఏదైనా విద్యకు వైద్యానికి దూరం ఉన్నది. కాకపోతే మాకు విద్యకు వైద్యానికి బ్రిడ్జ్ చేస్తే 1 కిలోమీటర్ నారాయి బ్రిడ్జ్ అయ్యి ఈనంగా హైదరాబాద్ కూడా ఒక 30-40 కిలోమీటర్ తక్కువ అవుతుంది. ఇక్కడ 3000 ఎకరాలు ఉంది మునుగంది. అంటే డ్యాంలో వేయింది, దానికి పైసలు వచ్చినా కానీ మునుగొత్తలేదు. అది 3000 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏదైనా డెవలప్మెంట్ కొరకు వాడుకోవాలని ఇక్కడి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, కేంద్ర మంత్రి, సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కానీ ఈ 3 మండలాల ప్రజలకు దయదలిచి బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాం. ఏని ఎడల ఉద్యమాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం. గుల్లపల్లె హైవే రోడ్ కూడా దిగ్బంధం చేస్తాం. మేము ఆనాడు కూడా హైవే రోడ్ దిగ్బంధం చేస్తేనే మా గుల్లపల్లె రోడ్ వచ్చింది. ఇప్పుడు ఆ డబుల్ రోడ్ అనేది. ఇప్పటికైనా అంత ఉద్యమానికి ఈ స్థానిక నాయకులు ప్రోత్సహించద్దని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా బ్రిడ్జ్ చేయాలని మా యొక్క మనవి.